రోజు నేను అరటికాయ ఎండ్రేలు కూర వండుతున్నానండి. పాతకాలపు వంట తయారు చేస్తాను, చూడండి. టేస్ట్ బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. కావాల్సినవి ఉల్లిపాయలు, టమాటాలు, ఎండ్రేలు, అరటికాయ ముక్కలు. ఇదేంటంటే అరటికాయ ముక్కలు నల్లగా అవ్వకుండా ఉండడానికి ఉప్పు, పసుపు వేసి నీళ్ళల్లో వేసి పెట్టాను, నల్లగా అవ్వవు. ఇప్పుడు తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుందాం. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేస్తున్నాను, ఓ 4 స్పూన్లు పడుతుంది ఆయిల్. ఆయిల్ కాగనిద్దాం. కాగాక ఉల్లిపాయలు వేద్దాం. ఆయిల్ కాగిందండి, ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు వేసి వేయించుకుందాం. ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి. ఎప్పుడులాగే కొంచెం ఉప్పు వేద్దాం, ఉల్లిపాయలు మగ్గుతాయి. మూత పెట్టుకుని మగ్గనిద్దాం. ఎండ్రేలు ఏంటంటే ఆయిల్ మరిగిన తర్వాతనే ఎండ్రేలు వేసి వేపేసుకోవచ్చు, కానీ నేను మా వారికి ఎండ్రేలు పెట్టకూడదు. అందుకనేసి కూర కొంచెం ఉడికిన తర్వాత కొంచెం కూర ఆయనకి తీసేసి అప్పుడు ఎండ్రేలు వేపి వేస్తాను. అందుకని ఇప్పుడు వేయలేదు. మామూలుగా అయితే మనం ఆయిల్ కాగిన తర్వాత ఎండ్రేలు వేసి వేపేసుకుని ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి. ఆయనకి పెట్టకూడదనేసి, ఆయనకు ఒంట్లో బాగోలేదు కదండి, అందుకనేసి నేను తర్వాత వేద్దామని పక్కన పెట్టాను. ఆయనకి ఎండ్రేలు, కోడిగుడ్డు, చికెను, పీతలు, రొయ్యలు అవి ఏం పెట్టకూడదండి. ఆయనకి ఏంటంటే పెట్టవలసినవి మేక మాంసం, మేక తలకాయ మాంసం, కాళ్ళు, అవే పెట్టాలి. ఇవేం పెట్టకూడదు. పచ్చి ఇంకా ఆయనకి మందులు వాడుతున్నాము, అందుకనేసి నేను ఇప్పుడు వేయలేదు ఎండ్రేలు, తర్వాత వేస్తాను. మూత పెడదాం. మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం. టేస్ట్ బాగుంటుందండి. ఇది పాతకాలపు వంట, అరటికాయ ఎండ్రేలు. మా నాన్నమ్మ వాళ్ళు వండేవారు, బాగుంటుంది. మూత పెట్టేసాను, కాసేపు మగ్గనిద్దాం. చూద్దాం ఉల్లిపాయలు మగ్గినేమో. ఒకసారి మూత తీసి వేగుతుంది. ఆయనకి ఇంకా మేము ఆయుర్వేదం వాడుతున్నామండి, అందుకనేసి పచ్చని చెయ్యాలి. అందుకని ఇంకా ఏం పెట్టకూడదు, పులుపు కూడా ఎక్కువ పెట్టకూడదు. ప్రస్తుతానికి ఏంటంటే ఆయనకి మేక మాంసం, మేకకి సంబంధించినవన్నీ పెడుతున్నాం. తర్వాత చేప ఒకటి పెడుతున్నాం. ఎండు చేపలు అవి పెట్టకూడదు. కోడిగుడ్డు, ఎండు చేపలు అవి పెట్టకూడదు. ప్రస్తుతానికి ఇంకా పచ్చం. ఆయనకి గోంగూర అలాంటివన్నీ ఏం పెట్టకూడదు. ఆయనకి చికెను అవేం పెట్టకూడదు. అందుకనేసి ఎండ్రేల తర్వాత వేస్తాను అంటున్నాను. టమాటా వేద్దాం. టమాటా వేసి మగ్గనిద్దాం. మా నాన్నమ్మ వాళ్ళు వండేవారండి ఇది. ఇప్పుడు వాళ్ళకి పెద్దగా తెలియదు కదా, అందుకనేసి పాతకాలపుది కదా అని చూపిస్తున్నాను. పాతకాలపు వంట కదా, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేస్తారని. మూత పెట్టి మగ్గనిద్దాం కాసేపు. టమాటా మగ్గుతుంది, చూద్దాం. ఒకసారి మూత తీసి టమాటాలు మగ్గినాయేమో. అరటికాయ ముక్కలు వేసుకుందాం. మగ్గినాయి టమాటాలు, అరటికాయ వేద్దాం. అరటికాయ ముక్కలు వేస్తే అవి ఇవి కలిపి మగ్గుతుంది. ఉప్పు, పసుపు వేస్తే ఏంటంటే అరటికాయ ముక్కలు నల్లగా అవ్వవు. వంకాయ ముక్కలకి ఎలాగ వేస్తామో వీటికి కూడా అంతే, నల్లగా అవ్వకుండా బాగుంటాయి. చూడండి ఎలా ఉన్నాయి కలర్, లేదంటే నల్లగా అయిపోతాయి. నల్లగా అయిపోతే బాగోదు మళ్ళీ చూడడానికి. అరటికాయ ముక్కలు వేసుకుని కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గనిద్దాం. చాలా త్వరగా అయిపోద్దండి కూర.
సింపుల్గా చేసుకోవచ్చు. కొన్ని పాతకాలపు వంటలన్నీ చాలా బాగుంటాయి. మన పెద్దవాళ్ళు లేకపోయినా వాళ్ళు చేసిన వంటలు గుర్తు చేసుకుని మళ్ళీ నేను చేస్తున్నాను. మూత పెడదాం. మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకసారి కలుపుదాం, మళ్ళీ అడిగట్టేస్తుంది కదా. కలుపుతూ ఉంటే ఏంటంటే అన్నీ కలుస్తాయి, సమానంగా మగ్గుతుంది. అరటికాయ ఎండ్రాయిలు టేస్ట్ బాగుంటుందండి. కూర అరటికాయ కూర కన్నా ఎండ్రాయిలు వేసుకుంటే కమ్మగా ఉంటుంది. నేను ఫస్ట్లో అరటికాయ తినేదాన్ని కాదు. అలా మా నాన్నమ్మ వాళ్ళు ఎండ్రాయిలు వేసి వండి పెడితే టేస్ట్ బాగుండి తినేదాన్ని. అలా అలవాటైంది. మళ్ళీ ఒకసారి మూత పెడదాం, చూద్దాం ఒకసారి అరటికాయ మగ్గిందో లేదో. అరటికాయ మగ్గింది. కారం, పసుపు వేసుకుందాం. వేసుకుని ఒక స్పూన్ కారం వేస్తున్నాను నేను. కొంచెం పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు వేగేటప్పుడు వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేసుకుందాం. వేసి కొద్దిగా వేద్దాం. ఆల్రెడీ వేసాం కదా, వేసి ఇవన్నీ ఒకసారి కలుపుకొని కొంచెం కారం వేగేదాకా వేద్దాం. వేపిన తర్వాత వాటర్ వేద్దాం. అరటికాయ చాలామందికి నచ్చదు. అరటికాయ కూర తినాలంటే పెద్దగా తినరు, ఎక్కువగా టేస్ట్ ఉండదని. ఇలా ట్రై చేస్తే కనుక కమ్మగా ఉంటుంది, తినొచ్చు. తినలేని వాళ్ళు కూడా తినొచ్చు. వాటర్ వేద్దాం. వాటర్ వేసుకొని మూత పెడదాం. సరిపడిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. అరటికాయ త్వరగానే ఉడికిపోద్దండి, టైం పట్టదు. మా వారికి దుంపకూరలు బంగాళదుంప కానీ, చావదుంప కానీ, క్యారెట్ కానీ ఇలాంటివి ఏమీ పెట్టకూడదు. అందుకనేసి అవేమీ వండుకోవట్లేదు మేము పెద్దగా. ఎప్పుడైనా ఏదన్నా వండుకుంటే నాకు ఒక్కదానికి వండుకోవాలి, ఆయనకి మళ్ళీ ప్రత్యేకంగా వేరే వండాలి. అందుకనేసి ఇప్పుడు అరటికాయ కూర ఏంటంటే ఆయనకి కొంచెం తీసేసిన తర్వాత ఎండ్రాయిలు వేపేసేద్దామని. 2 సార్లు వండాలి కదా, మళ్ళీ 2 కూరలు. మూత పెడదాం. మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. కూర ఎంతవరకు ఉడికిందో మూత తీసి చూద్దాం ఒకసారి. ఉడుకుతుంది. కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసి కొంచెంసేపు ఉడకనిచ్చిన తర్వాత ఎండ్రాయిలు వేపేసి వేద్దాం. కొత్తిమీర వేసుకుందాం. ఎండ్రాయిలు వేసిన కూరకి ఏంటంటే మసాలా వేయకూడదు. టమాటా వేసుకుంటాం కదా, టమాటా వేసినప్పుడు మసాలా వేయకూడదు. మసాలా వేస్తే మళ్ళీ టేస్ట్ వేరే టేస్ట్ వస్తుంది. అందుకనేసి సింపుల్గా ఇలా మసాలా వేయకుండా టమాటా వేసుకుని ఎండ్రాయిలు వేసుకుంటే బాగుంటుంది. మసాలా వేసుకోకూడదు. మసాలా వేసుకుంటే మళ్ళీ మసాలా ఫ్లేవర్ వచ్చేది. ఎండ్రాయిల టేస్ట్ మనకు పెద్దగా తెలియదు. ఇలా అయితే తెలుస్తుంది. పక్కన ఎండ్రాయిలు వేపుకుందాం. వేపుకుని కూరలో కలుపుకుందాం.
పక్కనే కూర ఉడుకుతూ ఉంటుంది. అలాగా కొంచెం కూర తీసేయాలి మా వారికి. కొంచెం కూర తీసేసి అప్పుడు ఎండ్రాయిలు కలుపుదాం. ఇందులో కొంచెం ఉప్పు పడుతుంది, వేసుకుందాం. సరిపోలేదు. వేసేసుకొని కలుపుకొని కొంచెంసేపు ఇలాగా ఉంచుదాం. ఎండ్రాయిలు అవుతున్నాయి పక్కనే. ఎండ్రాయిలు వేగిన తర్వాత అందులో కలిపేసుకున్నాం. రసం పెట్టానండి, అందుకనేసి కూర నంచుకుని రసం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. నాకు అలా ఇష్టం. రసం తర్వాత ఇగురు నంచుకుని తినడం ఎక్కువ ఇష్టం. కూరలు ఎక్కువ కలుపుకోవడం పెద్దగా ఇష్టం ఉండదు. చిన్నప్పటి నుంచి రసం ఎక్కువ అలవాటు. మా అమ్మగారికి కూడా ఒంట్లో బాగుండేది కాదు. మా అమ్మగారికి గుండె జబ్బు ఉండేది. అందుకనేసి మా ఇంట్లో ఎక్కువగా వేపుళ్ళు అవే ఉండేవి. రసం పెట్టి వేపుళ్ళు చేసేవారు ఎక్కువ. మా చిన్నప్పుడైతే ఎక్కువ టమాటా వాడేవారు కాదు, మా అమ్మగారికి బాగోదని. నాకేమో టమాటా వేసిన కర్రీలు అంటే ఇష్టం. ఎక్కువ అప్పుడు పచ్చిమిరపకాయలే తిన్నాం చాలా వరకు. మా అమ్మగారికి బాగోని తర్వాత మళ్ళీ నా పెళ్ళైన తర్వాత టమాటా వేసి వండడం మొదలుపెట్టాను. కూర తీసేస్తాను. తీసిన తర్వాత ఎండ్రాయిలు వేసుకుందాం. ఎందుకంటే ఆయనకి ఎండ్రాయిలు వేయకూడదు కదా. కూర తీసేస్తాను. మా అత్తయ్య గారు నేను తింటాం ఎక్కువ ఎండ్రాయిలు. అవి ఆయన పెట్టకూడదని ఎండ్రాయిలు కూడా అయిపోయినాయి. కూరలో కలిపేద్దాం. ఎండ్రాయిలు పచ్చి వేయకూడదండి. ఎండ్రాయిలు ఇప్పుడు ఇవి ఏంటంటే గోరువెచ్చని నీళ్ళల్లో కడుక్కొని కాసేపు నానబెట్టి కడుక్కొని వేసుకోవాలి. ఇసుక ఏమన్నా ఉంటే పోతుంది. పచ్చి వేసుకున్నా టేస్ట్ బాగోదు. ఏపి వేసుకుంటేనే బాగుంటుంది. వేపుకోవాలి ఎండ్రాయిలు. అయిపోయింది. ఇందులో వేసేద్దాం. వేగిపోయినాయి. కొంచెం సేపు ఇలా ఉంచుదాం. దాని ఫ్లేవర్ దీనికి పడుతుంది, ఎండ్రాయిల్ ఫ్లేవరు. మనకి ఏమి అరటికాయ కూర రెడీ అయిపోతుంది. ఒకసారి మూత పెట్టి 1-2 నిమిషాలు అలా ఉంచుదాం. అరటికాయకి పడుతుంది ఎండ్రాయిల్ ఫ్లేవరు.